క్యాన్సర్ పేరు వినగానే మన వెన్నులో చలి పుడుతుంది. ఇక బ్లడ్ క్యాన్సర్ అనగానే మనలో చాలా మందికి పై ప్రాణాలు పైనే పోతూ ఉంటాయి. మన ఒంట్లో సైనికుల్లాంటి తెల్ల రక్త కణాల ఉత్పత్తి గాడి తప్పినప్పుడు ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ వచ్చి పడుతుంది. వైద్య పరిభాషలో లుకీమియాగా పిలిచే బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల్ని హరించే బ్లడ్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లుకీమియా అంటే ఏంటి? మనకి రక్తంలో వివిధ రకాల కణాలు అనేవి ఉంటాయి. వాటిలో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు చిన్న కణాలు లేదా ప్లేట్లెట్స్ అనేవి అంటూ ఉంటాం. మనకి ఇవన్నీ కూడా మనకి హెమటోపాయిటిక్ ప్రోజెనైటర్ సెల్స్ అంటే ఒక తల్లి కణాల నుండి ఈ కణాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ ఏమైనా కారణం వల్ల కానీ లేదంటే జన్యుపరమైన మార్పుల వల్ల కానీ వివిధ రకాల కారణాల వల్ల మనకి ఏమైనా ఈ తల్లి కణాల్లో మనకి కింద ఉన్న కణాలు సరిగ్గా ఏర్పడకుండా ఎక్కువ సంఖ్యలో మనకి సరిగ్గా ఏర్పడని కణాలు ఏర్పడినట్లయితే కనుక అది క్యాన్సర్ కింద పరిగణించవచ్చు. వీటిలో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక తెల్ల రక్త కణాలు. ఒకవేళ తెల్ల రక్త కణాలు సరిగ్గా ఫామ్ అవ్వకుండా మనకి అవి ఇమ్మెచ్యూర్గా ఉండిపోయి మనకి ఎక్కువ సంఖ్యలో కానీ తక్కువ సంఖ్యలో కానీ ఉన్నట్లయితే కనుక అవి చేయాల్సిన పని అవి చేయకపోయినట్లయితే కనుక మనం తరచూ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు అది మనకి లుకీమియా కింద పరిగణిస్తుంది. లుకీమియా ఎన్ని రకాలుగా ఉంటుంది? లుకీమియాలో మనం ముఖ్యంగా 2 రకాలు ఉంటాయండి. అవి ఎక్యూట్ లుకీమియాస్, ఇంకోటి క్రానిక్ లుకీమియాస్ అండి. ఎక్యూట్ లుకీమియాస్ అంటే కనుక ఈ చాలా తక్కువ వ్యవధిలోనే ప్రాణాంతకంగా జబ్బు కింద మారిపోతూ ఉంటుంది. క్రానిక్ లుకీమియాస్ అంటే కనుక ఈ ఏర్పడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కూడా అవ్వచ్చు. ఈ ఎక్యూట్ లుకీమియాస్ అంటే ప్రాణాంతకంగా కానీ లేదంటే హానికరంగా కానీ ఉండవు. కాబట్టి ఎక్యూట్ లుకీమియాస్, క్రానిక్ లుకీమియాస్ కింద వీటిని మనం విభజించుకోవచ్చు. మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు తెల్ల రక్త కణాలలో మనకి 2 రకాల కణాలు ఉంటాయండి. అవి ఏంటంటే మైలాయిడ్ సెల్స్, లింఫాయిడ్ సెల్స్ అని 2 సెల్స్ ఉంటాయి. ఒకవేళ మైలాయిడ్ కణాల్లో మనకేమైనా క్యాన్సర్ వచ్చినట్లయితే కనుక వాటిని ఎక్యూట్ మైలాయిడ్ లుకీమియా అంటాము. అదే లింఫాయిడ్ కణాల్లో వచ్చినట్లయితే కనుక మనం ఎక్యూట్ లింఫాయిడ్ లుకీమియా అనేది అంటం జరుగుతుంది. అలాగే మనకి క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, క్రానిక్ లింఫాయిడ్ లుకీమియా అనేది ఉంటుంది. లుకీమియా ఎందుకు వస్తుంది? కారణాలేంటి? ప్రతి కణంలో డిఎన్ఏ అనేది ఉంటుంది. కొన్ని జన్యుకరమైన మార్పుల వల్ల వేరే కారణాల వల్ల మనకి ఆ డిఎన్ఏకి ఏమైనా డ్యామేజ్ అయినట్లయితే కనుక అప్పుడు కింద కణాలు మనకి సరిగ్గా ఏర్పడకుండా క్యాన్సర్ కణాల కింద ఏర్పడుతూ ఉంటాయి. వీటికి ముఖ్యమైన కారణం జన్యుపరమైన కారణాలు. వీటితో పాటు అయనైజింగ్ రేడియేషన్, మనకి చాలా హానికరమైన కిరణాలు అనేవి మనకి సూర్యుడి నుండి వస్తూ ఉంటాయి. వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకి ఆ పైన ఓజోన్ పొర అనేది ఉంటుంది. చాలా చోట్ల మనకి ఆ ఓజోన్ పొర దెబ్బతినేసి మనకి హానికరమైన కిరణాలు కూడా మన మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. వీటితో పాటు ఈ అయనైజింగ్ రేడియేషన్ యొక్క ఎఫెక్ట్ అనేది దాంతోనే కాదు, వివిధ రకాల మనకి వృత్తుల్లో కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది మనకి ఎక్స్రే మెషిన్స్, సిటీ మెషిన్స్ వాటి దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఇంతేకాకుండా న్యూక్లియర్ వాటి దగ్గర కూడా ఫెసిలిటీలో కూడా పనిచేస్తూ ఉంటారు. వివిధ రకాల పరిశ్రమల్లో కూడా ఈ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ అయనైజింగ్ రేడియేషన్ యొక్క గురైనప్పుడు ఒక మోతాదు కంటే ఎక్కువ డోసులో గురైనప్పుడు, ఎక్కువ కాలం గురైనప్పుడు కనుక వాళ్ళలో మనకి లుకీమియా వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల్లో, పిల్లల్లో లుకీమియా లక్షణాలు ఎలా ఉంటాయి? రక్తంలో మన 3 కణాలు ముఖ్యంగా ఉంటాయి. ఈ 3 కణాలు కూడా మనకి ఈ లుకీమియా పేషెంట్లో హెచ్చు తగ్గుదల అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ పేషెంట్లో అతి ముఖ్యంగా చూసుకుంటే ఊరికనే నీరసంగా ఉంటుంది, ఊరికనే అలసిపోతారు, ఏ పని చేయలేకుండా ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఆ హీమోగ్లోబిన్ శాతం అనేది పడిపోతుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మనకి డబ్ల్యూబీసీ కౌంట్ కూడా పడిపోతుంది. చాలా వాళ్ళలో తెల్ల రక్త కణాల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. కొంతమందిలో తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళలో తరచూ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉండే అవకాశం ఉంటుంది, తరచూ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనకి ప్లేట్లెట్ల మార్పిడి వల్ల కూడా వీళ్ళలో రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో మన నోట్లో కూడా చిగుళ్ళు పెరగటం కానీ, బాగా వాయటం కానీ కొన్ని రకాల ఎక్యూట్ మైలాయిడ్ లుకీమియాస్లో మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా నోట్లో ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావటం కానీ, హెర్పస్ ఇన్ఫెక్షన్ రావటం కానీ, ఇవన్నీ కూడా వీటి యొక్క లక్షణాలండి. కొన్ని రకాల లుకీమియా, అది ముఖ్యంగా మనకి క్రానిక్ లింఫాయిడ్ లుకీమియా ఆర్ లింఫోమాలో అయితే కనుక మనకి లింఫ్ గడ్డలు కూడా, అదే దాంతోపాటు ఎక్యూట్ లింఫాయిడ్ కూడా, ముఖ్యంగా లింఫాయిడ్ లుకీమియాస్లో మనం ఈ మెడ దగ్గర గడ్డలు వాయటం కానీ లేదంటే గజ్జల్లో కానీ చంకలో కానీ ఆ గడ్డలు కూడా పెరుగుదల అనేది మనం చూస్తాం. లుకీమియాకు చికిత్స ఎలా ఉంటుంది?
లుకీమియాకి ముఖ్య ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంటే అండి. దీనికి ఆపరేషన్ కానీ రేడియేషన్ థెరపీ కానీ ఏమీ లేదు. దాదాపు వివిధ రకాల లుకీమియాస్కి వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయండి. కాబట్టి అక్యూట్ లుకీమియాస్కి వేరు ఉంటాయి, అక్యూట్ మైలాయిడ్కి వేరు, లింఫాయిడ్కి వేరు ఉంటాయి. దీని కీమోథెరపీ పద్ధతి ద్వారానే మనం ఈ లుకీమియాస్ని నయం చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయం గుర్తుంచుకోవాల్సిందంటే అక్యూట్ లుకీమియాస్లో మొదటి నెల చాలా కీలకం. మొదటి నెల దాదాపు ఆ పేషెంట్ని మనం హాస్పిటల్లోనే ఉంచి చాలా శ్రద్ధగా ప్రతిరోజు మనం మందులు ఇస్తా, ప్రతిరోజు రక్త పరీక్షలు చేస్తా, ఏమైనా మార్పు ఉన్నాయో లేదో చూస్తా. ఎందుకంటే ఈ నెలలో వాళ్ళ తెల్ల రక్త కణాలు కూడా పడిపోయి వాళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి రక్తం ప్లేట్లెట్లు ఇవ్వాల్సిన అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటా, ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉన్నట్టయితే కనుక ముందుగానే యాంటీబయాటిక్స్ వాడతా చూసుకోవాలి. మొదటి నెల తర్వాత మళ్ళీ మనం ఎముక మూలిక పరీక్ష చేసి మన ట్రీట్మెంట్ ద్వారా ఎంత మార్పు వచ్చింది. మొదట మనకి ఒక 40% క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి అనుకోండి ఎముక మూలికలో. మొదటి నెల తర్వాత ఎంత శాతం తగ్గింది, మనకి 5% కంటే తగ్గినాయి అనుకోండి, చాలా మంచి మనకి రెస్పాన్స్ వచ్చినట్టు, వాళ్ళు చాలా బాగా బాగుంటారు. లేదంటే 5% కంటే ఎక్కువ ఉంది, రెస్పాన్స్ అంత సరిగ్గా రాలేదనుకోండి మనం ఊహించినంత, అప్పుడు మందులు మార్చుకొని ఇస్తాం. కాబట్టి ఈ లుకీమియా ట్రీట్మెంట్లో మొదటి నెల చాలా కీలకం. మొదటి నెల తర్వాత మళ్ళీ ఎముక మూలిక పరీక్ష చేస్తాం. కొంతమందిలో మనం ఎంఆర్డి అంటాం, మినిమల్ రెసిడ్యువల్ డిసీజ్ కూడా చూసుకొని జాగ్రత్తగా దాని తగ్గట్టు ట్రీట్మెంట్ మార్చుకుంటాం. ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే క్రానిక్ లుకీమియాస్ ట్రీట్మెంట్ ఇమాటినిబ్ అంటారు. అదొక చిన్న మాత్ర. ఆ మాత్ర వాడుతా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు ప్రపంచం మొత్తం కూడా. కాబట్టి క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అనేది అసలు ప్రాంతకం కాదు. జాగ్రత్తగా వైద్యం తీసుకున్నట్లయితే కనుక, జాగ్రత్తగా ఫాలోఅప్లో ఉన్నట్లయితే కనుక దాని చిన్న ట్యాబ్లెట్తో దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు, నయమని కూడా మనం మాట్లాడుకోవచ్చు. లుకీమియాకు కొత్తగా చికిత్సలు ఏమైనా వచ్చాయా? ఒకవేళ వివిధ కారణాల వల్ల మనకి లుకీమియా తిరగబెట్టింది అనుకోండి, అప్పుడు మన ఈ అడ్వాన్స్డ్ పద్ధతుల్లో ఈ రోజుల్లో దాదాపు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటున్నామండి. తల్లి కణాలని మనం ఆ రోగికి మళ్ళీ ఎక్కిస్తాం. దాదాపు అక్యూట్ లుకీమియాస్లో మనం అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే ఆ సిబ్లింగ్ డోనార్ అనేది చూస్తాం. ఈ పేషెంట్లో ఎలాంటి తత్వమైన కణాలు ఉన్నాయో చూసుకుని ఆ డోనార్ అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే బయట నుండి డోనార్ ఇచ్చినా కానీ ఆ మ్యాచ్డ్ డోనార్ చూసుకుని మనం అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్లయితే అత్యాధునికంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మనం ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ ఒకవేళ జబ్బు తిరిగి వస్తూ ఉన్నట్లయితే కనుక వీళ్ళలో మనం కార్ టీ సెల్ థెరపీ, కైమరిక్ యాంటిజెన్ రిసెప్టార్ టీ సెల్ థెరపీ అనే పద్ధతి ద్వారా కూడా ఈ జబ్బుల్ని మనం వైద్యం చేసుకోవచ్చు. లుకీమియాను నివారించుకోవచ్చా? మన చేతిలో ఉంది కనుక ఈ హానికరమైన ఈ రేడియేషన్కి గురి కాకుండా ఉంటాము. ఇప్పుడు ఎక్స్రే మెషిన్స్, ఆ సిటీ మెషిన్స్ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర డోసీమీటర్ చిన్న రీడింగ్ ఉంటుంది. ప్రతిరోజు ఎంత రేడియేషన్కి గురవుతున్నారు, ప్లస్ వాళ్ళు ఆ రేడియేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు షీల్డ్స్ అనేవి ఉంటాయి. ఇలాంటివి వాడుకోవటం, పనికి వెళ్ళే ముందు పని నుండి వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడం కానీ, మనకి తెలియకుండా ఈ రోజుల్లో మన ఆహారంలో కూడా చాలా వరకు మనం ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ అనేవి వాడుతున్నారండి కూరగాయలను పెంచడానికి. అవి కూడా వీలైనంత తగ్గించడం కానీ, మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ కూరగాయలను 1-2 సార్లు కడగటం ఉప్పుతో జాగ్రత్తగా, వీలైనంత వరకు శాకాహారం తీసుకుని మిగతా ఇబ్బందులు లేకుండా మంచి ఆహారం తీసుకున్నట్లయితే కనుక ప్రాణాంతకమైన లుకీమియా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. బ్లడ్ క్యాన్సర్కు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. సకాలంలో గుర్తించి సత్వరమే వైద్యం మొదలు పెడితే బ్లడ్ క్యాన్సర్ నుంచి సులువుగానే బయటపడొచ్చు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ మరింత తేలిగ్గా నయమవుతుంది.